ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే 1 నుంచి 53 వరకు ఉన్నటువంటి ప్రశ్నలకి ఈచ్ ఆఫ్ ద క్వశ్చన్స్ బిలో కన్సిస్ట్ ఆఫ్ ఏ ఓకే సో క్వశ్చన్ అండ్ 2 స్టేట్మెంట్స్ నంబర్డ్ 1 and 2 గివెన్ బిలో ఇట్. You have to decide whether the data provided in the statements are sufficient to answer the question. Read both the statements and give answer అని చెప్పి అంటున్నాడు అనమాట. ఈ క్రింది ప్రశ్నలన్నింటిలో ఒక ప్రశ్న మరియు 2 ప్రకటనలు ఇవ్వబడతాయి. ఇచ్చిన ప్రశ్నకు ఈ ప్రకటనలు సమాధానం ఇవ్వగలవో లేదో నిర్ణయించండి. ఆన్సర్ ఇవ్వగలవో లేదో నిర్ణయించాలి. ఆన్సర్ తీసుకురావాల్సినటువంటి అవసరము లేదనమాట. ఓకేనా. సో ఫస్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఇఫ్ ద డేటా ఇన్ స్టేట్మెంట్ నెంబర్ 1 అలోన్ ఆర్ సఫిషియంట్ టు ఆన్సర్ ద క్వశ్చన్ వైల్ ద డేటా ఇన్ స్టేట్మెంట్ నెంబర్ 2 అలోన్ ఆర్ నాట్ సఫిషియంట్ టు ఆన్సర్ ద క్వశ్చన్. సో దెన్ ఆప్షన్ ఏ అనేది మనం తీసుకోవాలి. అంటే ఏ అనేటువంటి ఆప్షన్ ఎప్పుడు తీసుకోవాలంట ఇక్కడ చెప్తున్నారు వాళ్ళ కండిషను. ఆ కండిషన్ ఏంటి అంటే కేవలము ప్రకటన 1 మాత్రమే ప్రశ్నకు సమాధానం ఇస్తూ కేవలం ప్రకటన 2 మాత్రమే ప్రశ్నకు సమాధానం ఇవ్వలేకపోతే జవాబు ఏగా గుర్తించాలి. ఓకేనా. అంటే దాని అర్థం ఏంటి విడివిడిగా చూడాలన్నమాట. మొదటి ప్రకటనలో ఉన్నటువంటి దత్తాంశంతో ఇన్ఫర్మేషన్తో మనకు ఆన్సర్ వస్తుందా లేదా చూడాలి ఫస్ట్. తర్వాత రెండో ప్రకటనలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్తో మనకు ఆన్సర్ వస్తుందా లేదనేది కూడా మనం చూడాలి. అంటే సపరేట్గా చూడాలి. 2 ప్రకటనలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని సో సపరేట్గా విడివిడిగా తీసుకొని దీంతో ఆన్సర్ వస్తుందా దీంతో ఆన్సర్ వస్తుందా. ఓకే. సో ఒకవేళ మొదటి దాంతో ఆన్సర్ వచ్చింది అనుకోండి ఏం చెప్తాము ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటాం. సో రెండో దాంతో ఆన్సర్ వచ్చిందంటే ఏం చేస్తాము రెండో ఆప్షన్ తీసుకుంటాం. రెండుతో ఆన్సర్ వచ్చింది అనుకోండి ఏం తీసుకోవాలి మూడో ఆప్షన్ తీసుకోవాలి. సి అనేటువంటి ఆప్షన్. దీంతో ఆన్సర్ వస్తుంది దీంతో ఆన్సర్ వచ్చిందంటే మూడో ఆప్షన్ తీసుకుంటాం. ఒకవేళ ఈ రెండిటితో మనకు విడివిడిగా ఆన్సర్ రావట్లే అలాంటప్పుడు ఏం చేయాలి రెండింటిని కలపాలన్నమాట. సో కలిపినప్పుడు కూడా ఆన్సర్ రావట్లే అప్పుడు ఏం తీసుకోవాలి 4వ ఆప్షన్ తీసుకోవాలి. ఓకే. సో కలిపినప్పుడు ఆన్సర్ వచ్చింది అప్పుడు ఏం తీసుకుంటాం 5వ ఆప్షన్ తీసుకుంటాం అనమాట. సో ఇక్కడ బి అనేటువంటి ఆప్షన్ ఏమి ఇచ్చారు చూడండి. ఓకే. సో ఏ అనేది ఎప్పుడు తీసుకోవాలి మొదటి ప్రకటనతో మాత్రమే ఆన్సర్ రావాలి. రెండో ప్రకటనతో ఆన్సర్ రాకూడదు. అంటే రెండో ప్రకటనలో ఉన్నటువంటి విషయం మనకు క్వశ్చన్ని ఆన్సర్ చేయడానికి సరిపోకూడదు. లేకపోతే కొంచెం అనవసరమైనటువంటి విషయం అనేది అక్కడ ఇచ్చున్నారు. రెండో ఆప్షన్ ఏంటి బి అనేటువంటిది ఇఫ్ ద data in statement number 2 alone are sufficient to answer the question while the data in statement number 1 alone are not sufficient to answer the question. అంటే రెండో ప్రకటనలో ఉన్నటువంటి విషయం మాత్రమే మనకు ఈ ప్రశ్నకి సమాధానం ఇవ్వాలి. మొదటి స్టేట్మెంట్లో మొదటి ప్రకటనలో ఉన్నటువంటి విషయము మనకు ఉన్నటువంటి ప్రశ్నకి ఆన్సర్ ఇవ్వకూడదు. అలాంటి సందర్భంలో బి అనేటువంటి ఆప్షన్ని తీసుకోవాలంట. సో తర్వాత మనం చూద్దాం ఇక్కడ రెండో ఆప్షన్కి మనకు ఓకే. సో అదే తెలుగులో కూడా మనకు ట్రాన్స్లేషన్ ఇది ఇచ్చాడు. కేవలం ప్రకటన 2 మాత్రమే ప్రశ్నకు సమాధానం ఇస్తూ సో 1 మాత్రమే ప్రశ్నకు సమాధానం ఇవ్వలేకపోతే అప్పుడు జవాబు బిగా గుర్తించాలి. మూడోది ఎప్పుడు తీసుకోవాలంట ఇఫ్ ద డేటా ఎయిదర్ ఇన్ స్టేట్మెంట్ నెంబర్ 1 అలోన్ ఆర్ ఇన్ స్టేట్మెంట్ నెంబర్ 2 అలోన్ ఆర్ సఫిషియంట్ టు ఆన్సర్ ద క్వశ్చన్. అంటే ప్రకటన 1 లేదా ప్రకటన 2లలో ఏదైనా ఒకటి ప్రశ్నకు సమాధానం ఇవ్వగలిగితే జవాబును సిగా తీసుకోవాలి. అంటే విడివిడిగా 2 ఆన్సర్ ఇవ్వాలన్నమాట. ఏ తీసుకున్నా అంటే స్టేట్మెంట్ నెంబర్ 1 ప్రకటన 1 తీసుకున్నా క్వశ్చన్కి ఆన్సర్ రావాలి. ప్రకటన 2 తీసుకున్నా ఆన్సర్ ఇంకే క్వశ్చన్కి వచ్చేసి ఆన్సర్ రావాలి. అలాంటప్పుడు మనం సి తీసుకోవాలి. ఓకేనా. సో డి అనేది ఎప్పుడు తీసుకుంటాము ఇఫ్ ద డేటా గివెన్ ఇన్ బోత్ ద స్టేట్మెంట్స్ 1 and 2 టుగెదర్ ఆర్ నాట్ సఫిషియంట్ టు ఆన్సర్ ద క్వశ్చన్. అంటే విడివిడిగా చూసినప్పుడు మొదటి ప్రకటనతో ఆన్సర్ రాకూడదు రెండో ప్రకటనతో ఆన్సర్ రాకూడదు. కాబట్టి విడివిడిగా రానప్పుడు మనం ఏం చేయాలి ఇమ్మీడియట్గా రెండింటిని కలపాలి. కలిపినప్పుడు కూడా ఆన్సర్ రాకపోతే అప్పుడు మనం డీని తీసుకోవాలి. ఓకేనా. సో మనకు విడివిడిగా ఆన్సర్ రాలేదన్నమాట. ఈ అనేటువంటి ఆప్షన్ ఎప్పుడు తీసుకోవాలి మనము ఇఫ్ ద డేటా ఇన్ బోత్ ద స్టేట్మెంట్స్ 1 and 2 టుగెదర్ ఆర్ నాట్ నెసెసరీ టు ఆన్సర్ ద క్వశ్చన్. అంటే ప్రకటన 1 మరియు ప్రకటన 2 రెండిటిలోని దత్తాంశమును ఉపయోగించినప్పుడు మాత్రమే ప్రశ్నకు సమాధానం రాబట్టగలిగితే జవాబు ఈగా గుర్తించాలి. ఇక్కడ రెండింటిని కలిపినా ఆన్సర్ రాదు. ఇక్కడ రెండింటిని కలిపినప్పుడు ఆన్సర్ వస్తుందన్నమాట. విడివిడిగా రాదనమాట. 4వ ఆప్షన్కి 5వ ఆప్షన్కి తేడా గమనించండి. సో 4వ ఆప్షన్ ఎప్పుడు తీసుకుంటామంటే విడివిడిగా మొదటి తీసుకున్నప్పుడు రెండో తీసుకున్నప్పుడు విడివిడిగా తీసుకున్నప్పుడు ఆన్సర్ రాదు. విడివిడిగా తీసుకున్నప్పుడు ఆన్సర్ రాదు కాబట్టి రెండింటిని కలుపుతాం అనమాట. ప్రకటన 1లో ఉన్నటువంటి ఆ ఇన్ఫర్మేషన్ ప్రకటన 2లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ రెండింటికి కలిపిన ఆన్సర్ రాకపోతే 4 రెండింటికి కలిపినప్పుడు ఆన్సర్ వస్తే 5వ ఆప్షన్ తీసుకోవాలి. సో ఆప్షన్స్ క్లియర్. ఫస్ట్ ఆప్షన్ ఎప్పుడు తీసుకుంటాం సెకండ్ ఆప్షన్ ఎప్పుడు తీసుకుంటాం థర్డ్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ ఫిఫ్త్ ఆప్షన్ ఎప్పుడు తీసుకుంటాం తెలుసా. ఇక్కడ ఏబిసిడీలా ఇచ్చాడు లేకపోతే 1 2 ఓకే. సో 3 4 5 అయినా నంబర్లుగైనా ఇవ్వచ్చు. వచ్చే నష్టం ఏం లేదనమాట. సో ఆప్షన్స్ కూడా మనకు క్లారిటీ వచ్చింది కాబట్టి ఇప్పుడు క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. మొదటి ప్రశ్న మనం చూద్దాం. సో మొదటి ప్రశ్న మనం చూసినట్లయితే ఏమంటున్నాడు ఇక్కడ ఈ మొదటి ప్రశ్నలో హౌ ఈజ్ మానిక్ రిలేటెడ్ టు
నిషా అంటే నిషాకు మాణిక్కు గల సంబంధం ఏంటి అంటే నిషాకి మాణిక్ ఏమవుతాడు అని చెప్పి దాని అర్థం అనమాట. ఓకే, సో ఈ ప్రశ్న ఇచ్చాడు కదా, ఈ ప్రశ్న ఆన్సర్ చేయడానికి మనకు ఎన్ని సో ప్రకటనలు ఇచ్చాడు, 2 ఇచ్చాడు. ఈ ప్రకటనలు 2 కూడా మనం ఎలా చెక్ చేయాలి, మొదటి ప్రకటన తీసుకోవాలి, మొదటి ప్రకటనలో ఏమి ఇచ్చాడు అనేది మనం చూడాలి, తర్వాత దాంతో ఆన్సర్ వస్తుందా లేదా చెక్ చేసుకుంటాం. ఓకే, సో రెండో ప్రకటన తీసుకోవాలి, దాంతో ఆన్సర్ వస్తుందా లేదా చూడాలి. ఈ విధంగా విడివిడిగా మనం చెక్ చేసుకోవాలి. ఓకేనా, ఇది మాత్రం మనము మర్చిపోకూడదు. సో మాణిక్ ఈజ్ రిలేటెడ్ టు నిషా అంటున్నాడు అనమాట. హౌ ఈజ్ మాణిక్ రిలేటెడ్ టు నిషా, నిషాకి మాణిక్ ఏ విధంగా సంబంధం కలిగి ఉన్నాడు, లేకపోతే నిషాకి మాణిక్ ఏమవుతాడు అనేది ప్రశ్న అనమాట. మొదటి స్టేట్మెంట్లో ఏమంటున్నాడు, నిషా యొక్క మాణిక్ ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ నిషాస్ మదర్ ఇన్ లా. ఓకే, సో అంటే నిషా యొక్క అత్తగారి ఏకైక కుమారుడు మాణిక్ అంట. ఓకే, సో మనకు ఆల్రెడీ సో రక్త సంబంధాలు అనేటువంటి చాప్టర్ చూస్తున్నాం కాబట్టి అత్తగారి యొక్క ఏకైక కుమారుడు అంటే ఏమవుతారు, భర్త కదా అవుతారు. ఎస్, అత్తగారి యొక్క ఏకైక కుమారుడు అంటే అత్త అంటే మేనత్త కాదు, మేనత్త వేరే, అత్త అన్నప్పుడు దాని అర్థం ఏంటి అంటే మీకు సో మీ భర్త యొక్క తల్లి కానీ లేకపోతే మీ భార్య యొక్క తల్లిని కానీ అత్త అనాలి. ఓకే, సో మామ అంటే మీ భార్య యొక్క తండ్రి కానీ లేకపోతే మీ భర్త యొక్క తండ్రిని సో మామ అంటాం అనమాట. ఓకే, సో మేనమామ వేరే అనమాట, మేనమామ వేరే. సో కాబట్టి నిషా యొక్క భర్త మాణిక్. ఓకే, నిషా యొక్క భర్త మాణిక్. ఇప్పుడు ఇక్కడ అడిగినటువంటి ప్రశ్న ఏంటి, మాణిక్ నిషాకి ఏమవుతాడు, భర్త అవుతాడు అని చెప్పి మనం మొదటి స్టేట్మెంట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్తో మనం ఆన్సర్ చెప్పచ్చా లేదా? ఎస్, మామూలుగా అయితే బొమ్మేసి చెప్పాలి, కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఆ సంబంధం, రక్త సంబంధము చాలా సింపుల్గా ఉంది కాబట్టి డైరెక్ట్గా మనం ఆన్సర్ చెప్పేసాం. ఓకే, సో కాబట్టి మొదటి స్టేట్మెంట్తో మనకు ఆన్సర్ వస్తుందా లేదా? ఎస్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, మొదటి స్టేట్మెంట్తో ఆన్సర్ వస్తుంది కాబట్టి నేను ఇప్పుడు రెండో స్టేట్మెంట్ తీసుకొని మరలా సపరేట్గా చెక్ చేయాలి. సో రీతు ఈజ్ మాణిక్స్ ఓన్లీ సిస్టర్ అని చెప్పి చెప్తున్నాడు అనమాట. ఓకే, సో అంటే రీతు వచ్చేసి మాణిక్ యొక్క ఏకైక సోదరి అని చెప్పి చెప్తున్నాడు, బాగానే ఉంది. ఇక్కడ రెండో స్టేట్మెంట్లో ఉన్నటువంటి విషయాన్ని తీసుకొని ఇప్పుడు మొదటి స్టేట్మెంట్లో ఉన్నటువంటి విషయాన్ని మనము గుర్తుపెట్టుకోకూడదు, పక్కన పెట్టేసాలి. కేవలం రెండో స్టేట్మెంట్లో ఉన్నటువంటి విషయాన్ని మాత్రమే గమనించండి. ఆ ప్రశ్న గుర్తుండాలి, రెండో స్టేట్మెంట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మీకు గుర్తు రావాలి. సో ప్రశ్న ఏంటి, మాణిక్ నిషాకి ఏమవుతాడు అనేటువంటిది ప్రశ్న. ఇక్కడ రెండో స్టేట్మెంట్ ఏమంటుందంటే ప్రకటన, రీతు మాణిక్ యొక్క ఏకైక సోదరి అంటే ఇప్పుడు మాణిక్ వచ్చేసి సో నిషాకి ఏమవుతాడు అనేటువంటి ప్రశ్నకి ఆన్సర్ చెప్పడానికి ఇక్కడ మనకి ఏదైనా మ్యాటర్ అనేది ఉందా? లేదు, అనవసరమైన విషయం ఇచ్చాడనమాట. సో మొదటి స్టేట్మెంట్లో ఉన్నటువంటి మొదటి ప్రకటనలో ఉన్నటువంటి విషయంతో మనకు ఆన్సర్ వస్తుంది, కానీ రెండో స్టేట్మెంట్లో ఉన్నటువంటి విషయము పనికిరానటువంటి డేటా అనమాట. సో కాబట్టి మొదటి దానితో మాత్రమే ఆన్సర్ వచ్చి రెండో దానితో మనకు ఆన్సర్ రాకపోతే అలాంటప్పుడు ఏ ఆప్షన్ మనం తీసుకోవాలి? మొదటి ఆప్షనే కదా, మొదటి ఆప్షన్ని తీసుకోవాలి. సో కాబట్టి మొదటి ప్రశ్నకి ఆన్సర్ ఏంటయ్యా అంటే ఏ అనేటువంటి ఆప్షను. అంటే దాని అర్థం ఏంటి, మొదటి ప్రకటనతో మాత్రమే ఆన్సర్ వస్తుంది, రెండో ప్రకటనతో మాత్రము సో ఆన్సర్ రావట్లేదు. ఓకేనా, సో ఈ క్వశ్చన్స్ కూడా మనకు ఆల్రెడీ జరిగినటువంటి కొన్ని సో ఎగ్జామ్స్ నుంచి అడిగినటువంటి ప్రశ్నలు అనమాట. సో ఆ ఏ ఎగ్జామ్ అనేది మీరు చూసుకోండి, నేను డైరెక్ట్గా సో మంచి క్వశ్చన్స్ సెలెక్ట్ చేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఎక్స్ప్లెనేషన్ పార్ట్ అనేది సో నేను కాన్సన్ట్రేట్ చేస్తాను. ఎక్స్ప్లెనేషన్తో పాటు ఈ క్వశ్చన్ ఏ ఎగ్జామ్లో ఇచ్చారనేది కూడా మీరు గమనించండి, ఎందుకంటే ఆల్రెడీ ఒక ఎగ్జామ్లో అడిగారంటే ఆ క్వశ్చన్ మంచి క్వశ్చన్ అయి ఉంటుందా లేదా? ఎస్, మంచి క్వశ్చన్ అయితేనే కదా వాళ్ళు అడుగుంటారు ఖచ్చితంగా. ఓకే, సో కాబట్టి మనం కాన్సెప్ట్ నేర్చుకోవడం అనేది సో ఎంత ఇంపార్టెంటో అది ప్రీవియస్ ఎగ్జామ్స్లో అంటే అది గత కాలంలో జరిగినటువంటి ఎగ్జామ్స్లో ఏ విధంగా అడిగారు అనేది తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నెక్స్ట్ ప్రశ్న మనం చూద్దాం. మొదటి ప్రశ్న పూర్తయింది. రెండో ప్రశ్న మనం చూసినట్లయితే ఇక్కడ వాట్ డే ఈజ్ ద 14th ఆఫ్ ఏ గివెన్ మంత్ అని చెప్పి అంటున్నాడు అనమాట. అంటే సో ఇవ్వబడినటువంటి నెలలో 14వ తేదీన ఏ వారం వచ్చును అని చెప్పి అంటున్నాడు. అంటే ఒక నెలలో 14వ తేదీ ఏ రోజు అవుతుంది అని చెప్పి అంటున్నాడు అనమాట. ఓకే, సో వాళ్ళ ప్రశ్న ఎలా అయినా ఇవ్వచ్చు, మనకు అనవసరం. ఓకే, సో ఎంత తిక్క ప్రశ్న అయినా ఇవ్వచ్చు, మనకు అనవసరం. మనకి ఏంటి అంటే వాళ్ళు అడిగినటువంటి మంచి ప్రశ్న కావచ్చు, తిక్క ప్రశ్న అయినా కావచ్చు అనమాట. ఆ తిక్క ప్రశ్నకి మంచి ప్రశ్నకి ఇక్కడ ఉన్నటువంటి స్టేట్మెంట్స్ ప్రకటనలో ఆన్సర్ ఇస్తాయా లేదనేది మనకు కావాలి, మనం సొంతంగా చెప్పకూడదు. ఇక్కడ ఉన్నటువంటి ఈ రెండు ప్రకటనల ఆధారం చేసుకుని మాత్రమే మనం చెప్పాలి. ఓకే, సో చూద్దాం. ఈ మొదటి స్టేట్మెంట్ చూద్దాం. ప్రశ్న ఏంటి, ఇవ్వబడినటువంటి నెలలో 14వ తేదీ ఏ వారం వస్తుంది?
సో మీకు క్యాలెండర్లో ఒక విషయం చెప్పాలన్నమాట. ఒక నెల కనుక తీసుకుంటే ఒక నెలలో ఏదైనా ఒక తారీఖు తెలిసిందంటే ఆ నెలలో ఉన్నటువంటి ఇంక ఏ రోజునైనా కనిపెట్టచ్చు. అంటే ఒకవేళ మీకు కనుక 5వ తారీఖు వచ్చేసి ఆదివారం అని అర్థమైంది. ఒక నెల తీసుకున్నాం, సపోజ్ ఒక నెల తీసుకున్నామంటే ఒక నెలలో 5వ తారీఖు ఆదివారం అయిందంటే ఒక తేదీ ఆ రోజు ఏమవుతుందో వారంలో అని తెలిస్తే ఆ నెలలో ఉన్నటువంటి ఏ రోజైనా ఏ తారీఖు వస్తుందో కనిపెట్టచ్చు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఒక క్యాలెండర్ కనుక తీసుకున్నామంటే ఒక నెలకు సంబంధించినటువంటి ఒక రోజు ఏ రోజు అవుతుందో వారంలో అని చెప్పి తెలిస్తే ఓకే, సో ఆ నెలలో ఉన్నటువంటి ఇంకేదైనా కనపడచ్చు. ఆ నెలలోదే కాదు, తర్వాత నెలలోదైనా కావచ్చు, ముందు నెలలోదైనా కావచ్చు, ఆ సంవత్సరంలోదే కావచ్చు, ఏదైనా కనిపెట్టచ్చు అనమాట. ఓకే, సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకు స్టేట్మెంట్ నెంబర్ 1 ఏమి ఇచ్చాడంటే ద లాస్ట్ డే ఆఫ్ ద మంత్ ఈజ్ ఎ వెనస్డే అని చెప్పి అన్నాడు అనమాట. అంటే ఆ నెలలో చివరి రోజు బుధవారం అంట. ఓకే, సో ఆ నెలలో చివరి రోజు వచ్చేసి బుధవారం అంట. ఇప్పుడు ఆ నెల అంటే నెలలు వచ్చేసి మనకు ఇంకే 31 రోజులు ఉన్నటువంటి నెలలు ఉన్నాయి, 30 రోజులు ఉన్నటువంటి నెలలు ఉన్నాయి, 29 కానీ 28 కానీ ఉన్నటువంటి ఫిబ్రవరి నెల కూడా ఉంది. ఇప్పుడు ఈ వ్యక్తి చెప్తున్నటువంటి నెల ఏ నెల? నేను 14వ తేదీ ఏంటో కనిపెట్టాలి. 14వ తేదీ ఏంటో కనిపెట్టాలంటే ఏదో ఒక తారీఖు నాకు తెలియాలా, 1వ తారీఖు అన్నా తెలియాలి, లేకపోతే 19వ తారీఖు అన్నా తెలియాలి, లేకపోతే సో చివరి తేదీ అంటే 30, 31 అనేదైనా తెలియాలా. సో అలా తెలియకుంటే ఇక్కడ మొదటి స్టేట్మెంట్లో ఏమంటున్నాడంటే ఆ నెలలో చివరి రోజు బుధవారము. ఆ నెలలో మొత్తం ఎన్ని రోజులు ఉన్నాయి? చివరి రోజు అంటే 30 తీసుకోవాలా, 31 తీసుకోవాలా? సో కన్ఫ్యూజన్ ఉందా ఇక్కడ మనకి? సో 30వ తేదీ ఉందా లేకపోతే 31వ తేదీ ఉందా అనే క్లారిటీ కనుక ఇచ్చుంటే 31వ తేదీ బుధవారం అయితే 14వ తేదీ ఏమవుతుందో కనిపెట్టచ్చా లేదా? ఎస్, కనిపెట్టచ్చు. ఒకవేళ ఇది 30వ తేదీ అనుకుందాం, ఈ నెలలో చివర ఇంకే రోజు 30వ తేదీ అయితే 14వ తేదీ కనిపెట్టచ్చా లేదా? ఎస్, ఇక్కడ 2 ఆన్సర్లు వచ్చేటువంటి ఛాన్స్ ఉంది, ఓకేనా. సో కాబట్టి ఇక్కడ కన్ఫ్యూజన్ ఉందా, క్లారిటీ ఉందా? కన్ఫ్యూజన్, ఓకేనా. సో ఆ నెలలో చివరి రోజు బుధవారం అని చెప్పి కొంచెం తెలుస్తుంది, కానీ ఆ చివరి రోజు ఏ రోజు? 31వ తారీఖా 30వ తారీఖా? అది మిస్ అవుతుంది. కాబట్టి మొదటి ప్రకటనలతో మనం ఈ ప్రశ్నకి ఆన్సర్ చేయడం అనేది వీలు పడదు. రెండోది చూద్దాం. ఇప్పుడు మొదటిది మర్చిపోండి, మొదటి ప్రకటన గురించి మర్చిపోండి. ఇప్పుడు రెండో ప్రకటనకు వచ్చేద్దాం. సో రెండో ప్రకటన ఏమంటున్నాడు? ద థర్డ్ సాటర్డే ఆఫ్ ద మంత్ వాజ్ 17th. అంటే ఆ నెలలో 3వ శనివారము 17వ తేదీ వచ్చినది. ఓకే, సో అది ఎన్నోవ శనివారము అనేది మనకు అనవసరం. 17వ తేదీ శనివారం అనేది మనకు మెయిన్ ఇంపార్టెంట్, ఓకేనా. సో 17వ తేదీ కనుక శనివారం అయితే 17వ తేదీ కనుక శనివారం కనుక అయితే 14వ తేదీ ఏ రోజు వస్తుందో మనం కనిపెట్టచ్చా లేదా అదే నెలలో? ఎస్. 16వ తేదీ ఏమవుతుంది? శుక్రవారం అవుతుంది. ఓకే, సో తర్వాత 15వ తేదీ ఏమవుతుంది? ఓకే, సో గురువారం అవుతుంది. సో తర్వాత 14వ తేదీ బుధవారం అవుతుంది. ఈ ఆన్సర్ అయితే మనం చేయాల్సిన అవసరం లేదు. మనకు ఒక నెలలో 17వ తేదీ ఏంటో తెలిసింది అంటే ఆ నెలలో 14వ తేదీ కావచ్చు, 31వ తేదీ కావచ్చు, 20వ తేదీ కావచ్చు, 1వ తేదీ కావచ్చు, ఏదైనా కనిపెట్టచ్చు. ఓకే, ఇక్కడ కనిపెట్టాల్సినటువంటి అవసరం లేదు మనకి. ఇక్కడ డేటా సఫిషియన్సీలో ఆన్సర్ కనిపెట్టడానికి ఈ డేటా సరిపోతుందా లేదా, ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ సరిపోతుందా లేదా, అది గెస్ చేస్తారంటే చాలు, అది అర్థమైందంటే చాలు. మనం పెన్ను పేపర్ ఉపయోగించి మనం రఫ్ చేయాల్సి ఆ 14వ తేదీ ఏ రోజు వస్తుంది అని చెప్పి మనం రాసి మరీ ఆన్సర్ పెట్టాల్సిన అవసరం లేదు. 17వ తేదీ శనివారం అయితే 14వ తేదీ ఆన్సర్ కనిపెట్టగలమా లేదా? 16వ తేదీ ఏంటో తెలిసిపోతుంది, 15వ తేదీ ఏంటో తెలిసిపోతుంది, 14వ తేదీ ఏంటో కూడా తెలిసిపోతుంది. కాబట్టి మనకు ఆన్సర్ వస్తుందా లేదు ఈ క్వశ్చన్కి? వస్తుంది. ఎప్పుడు? రెండో స్టేట్మెంట్లో ఉన్నటువంటి సో డేటాతో ఇంకే మనం ఆన్సర్ అనేది పెట్టగలం. సో కాబట్టి ఏమవుతుంది ఆన్సరు? మొదటి స్టేట్మెంట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ పనికిరాని ఇన్ఫర్మేషన్, మనకు అనవసరం. అది రెండో స్టేట్మెంట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్తో మనకు ఈ ప్రశ్నకి ఆన్సర్ వస్తుంది. సో కాబట్టి మన ఆన్సర్ ఏమవ్వాలి? ఏనా బీనా? సో బి అన్నమాట. బి అంటే రెండో స్టేట్మెంట్తో మాత్రమే, రెండో ప్రకటన 2లో ఉన్నటువంటి దత్తాంశంతో మాత్రమే ఆన్సర్ వస్తూ 1లో ఉన్నటువంటి దత్తాంశంతో ఆన్సర్ రాకపోతే అప్పుడు బి అనేటువంటి ఆప్షన్ మనం తీసుకోవాలి అని చెప్పి ఆల్రెడీ స్టార్టింగ్లో మనం చదువుకున్నాం. సో ఈ స్టాండర్డ్ ఆప్షన్స్ ఇవి ఇలా ఓకే, సో కంటిన్యూ అవుతాయి అనమాట. ఒకవేళ మనకి ఇక్కడ ఉన్నటువంటి ప్రకటనలు 2 కన్నా ఎక్కువ ఇస్తే అప్పుడు ఆప్షన్స్ మారుతాయి. 2 ప్రకటనలు ఓకే ఉన్నంత వరకు ఆప్షన్స్ స్టాండర్డ్ ఆప్షన్సే సరిపోతాయి అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. తర్వాతి ప్రశ్న. సో తర్వాత ప్రశ్న మనం చూసినట్లయితే వాట్ ఈజ్ సుమన్స్ ర్యాంక్ ఫ్రమ్ ద టాప్ ఇన్ ద క్లాస్ ఆఫ్ 40 స్టూడెంట్స్? అంటే 40 మంది విద్యార్థులు గల తరగతిలో పై నుండి సుమన్ యొక్క ర్యాంక్ ఎంత అని చెప్పి అంటున్నాడు. ఓకే.
ఇప్పటి వరకు మనం ఏం చూసాము, ఓకే, సో బ్లడ్ రిలేషన్ సంబంధించి రక్త సంబంధాలకు సంబంధించినటువంటి మొదటి క్వశ్చన్ చూసాము. రెండో క్వశ్చన్ వచ్చేసి మనకు దేనికి సంబంధించి ఇచ్చాడో క్యాలెండర్కి సంబంధించి జనరల్ క్వశ్చన్ అనమాట అది. ఓకే, సో తర్వాత మూడో క్వశ్చన్ దేని గురించి ఇచ్చాడు, ర్యాంకింగ్ టెస్ట్ గురించి. ఓకేనా, మనకు ఎక్కువగా అడిగేటువంటి చాప్టర్స్ ఏంటయ్యా అంటే కోడింగ్ డికోడింగ్ అడుగుతాడు, తర్వాత ఓకే సో దిశాత్మక పరీక్ష అడుగుతాడు, తర్వాత వచ్చేసి మనకు రక్త సంబంధాలు అడుగుతూ ఉంటాడు. సో తర్వాత వచ్చేసి మనకు సో ర్యాంకింగ్ టెస్ట్ అడుగుతాడు, సిట్టింగ్ అరేంజ్మెంట్ అడుగుతాడు, పజిల్స్ అడుగుతాడు అనమాట. సో ఈ చాప్టర్స్ పైన క్వశ్చన్సే డేటా సఫిషియన్సీ అనేటువంటి చాప్టర్లో ఇలా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి అడుగుతూ ఉంటాడు. ఇది సపరేట్ చాప్టర్ కాదు, అన్ని చాప్టర్స్ కలిస్తేనే డేటా సఫిషియన్సీ. ఓకే, సో చూద్దాం. 40 మంది విద్యార్థులు గల తరగతిలో పైనుండి సుమన్ యొక్క ర్యాంకు ఎంత అని చెప్పి అన్నాడు. ఆల్రెడీ మనం ర్యాంకింగ్ టెస్ట్ కూడా డిస్కస్ చేసుకున్నాం లేదా? ఎస్. సో డేటా సఫిషియన్సీ అనేటువంటి చాప్టర్ మనము ఓకే సో చెక్ చేయడానికి ముందు ఈ చాప్టర్స్ అన్నీ కూడా నేర్చుకోవాలి. మనకు ఆల్రెడీ ఉన్నటువంటి మిగతా చాప్టర్స్ ఉన్నాయి కదా, సో ఎస్పెషల్లీ మనకు వర్బల్ రీజనింగ్ అనమాట. ఓకే, సో వర్బల్ రీజనింగ్లో కొన్ని టాపిక్స్ ఉంటాయి, అవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. ఓకేనా, లాజికల్ రీజనింగ్లో ఉన్నవి ఇక్కడ అడగడు, తర్వాత నాన్ వెర్బల్లో ఉన్నవి అడగడు అనమాట. సో కేవలం వర్బల్ రీజనింగ్లో ఉన్నటువంటి పార్ట్స్ మాత్రమే ఇక్కడ అడుగుతాడు అనమాట. సో మొదటిది ఏమిస్తున్నాడు అంటే రీనా ఈజ్ 4 ర్యాంక్స్ బిలో సుమన్ అండ్ ఈజ్ 31st ఫ్రమ్ ద బాటమ్ అని చెప్పి అంటున్నాడు. అడిగిన ప్రశ్న ఏంటి, 40 మంది ఉన్నారంట మొత్తము స్టూడెంట్స్ వచ్చేసి మొత్తం 40 మంది ఉన్నారంట. ఓకే, అయితే ఆ తరగతిలో పైనుంచి సుమన్ యొక్క ర్యాంక్ కావాలి, సుమన్ యొక్క ర్యాంకు పైనుంచి కావాలి. ఓకే, మొదటి స్టేట్మెంట్ ఏమంటున్నాడో చూద్దాం. అంటే ఒక్కొక్క స్టేట్మెంట్ని ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ తీసుకొని మనం బొమ్మ వేసుకుంటాం. సో బొమ్మ వేసుకున్నా లేకపోతే ఆన్సర్ వస్తుందా లేదా చెక్ చేసినా సరిపోతుంది. సో రీనా సుమన్ కంటే 4 ర్యాంకులు దిగువన ఉన్నది. సో దిగువన ఓకే సో ఎగువన అంటున్నాడు కాబట్టి కిందకి పైకి కదా, కిందకి పైకి అంటే ఇది సో ఎగువ, సో పైన ఉన్నటువంటి దాన్ని అబోవ్. ఓకే, సో అబోవ్ అంటాము, లేకపోతే టాప్ అని చెప్పి అంటాము ఇంగ్లీష్లో. తెలుగులో అయితే ఇది ఎగువ భాగము, ఇది దిగువ భాగం అనమాట. సో ఇది దిగువ భాగం. ఓకేనా, సో రీనా వచ్చేసి సుమన్ కంటే 4 ర్యాంకులు దిగువ ఉందంట. రీనా వచ్చేసి సుమన్ కంటే సో రీనా వచ్చేసి సుమన్ కంటే 4 ర్యాంకులు దిగువన ఉందంట. రీనా వచ్చేసి సుమన్ కన్నా 4 ర్యాంకులు దిగునుంది. ఇప్పుడు రీనా వచ్చేసి సుమన్ కన్నా 4 ర్యాంకులు దిగునుందంటే దాని అర్థం ఏంటి, సుమన్కి కింద 4వ ర్యాంకు పైన రీనా ఉందన్నమాట. ఇప్పుడు రీనా వచ్చేసి సుమన్కి కింద 4వ ర్యాంకు పైన కనుక రీనా కనుక ఉంటే సుమన్కి రీనాకి మధ్యలో ఎంతమంది వస్తారు, 3. ఎందుకంటే కింద 4వ ర్యాంకు పైన రీనా ఉంది కదా సుమన్కి, కాబట్టి సుమన్కి రీనాకి మధ్యలో 3 వస్తారనమాట. ఓకే, సో తర్వాత వచ్చేసి ఏమంటుంది, రీనా సుమన్ కంటే 4 ర్యాంకులు దిగువన ఉన్నది మరియు క్రింద నుండి ఆమె యొక్క ర్యాంకు 31. రీనా యొక్క ర్యాంక్ ఎంత అంట, కింద నుంచి 31 అంట, దిగువ నుంచి. ఓకే, సో 31 అయితే ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ ఆధారం చేసుకొని మనకు ప్రశ్నలో అడిగినటువంటి ఆ ప్రశ్నకి ఆ క్వశ్చన్కి మన ఆన్సర్ వస్తుందా లేదా మనం చూడాలన్నమాట. సో రీనా వచ్చేసి కింద నుంచి 31 అయితే ఓకే సో సుమన్ వచ్చేసి కింద నుంచి ఎంత అవుతాడు సో కనుక్కోవచ్చు అనమాట. ఓకే, సో ఎందుకంటే రీనా 31 కాబట్టి ఒక 3 కనుక కలిపామంటే 34 ప్లస్ సుమన్ వచ్చేసి 35వ వ్యక్తి అవుతాడు కింద నుంచి. ఓకేనా, సో సుమన్ యొక్క ర్యాంకు మనకు కింద నుంచి ఏంటో తెలిసిపోతే పైనుంచి కనిపెట్టలేమా? ఓకే, సో మొత్తం తెలిసినప్పుడు ఎస్ ఈజీ కనిపెట్టచ్చు. అంటే మొదటి స్టేట్మెంట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్తో మనకు ఆన్సర్ అనేది వస్తుందా రాదా? ఎస్, ఖచ్చితంగా వస్తుంది. ఎలా కనిపెట్టచ్చు అనేది నేను చెప్తున్నాను అనమాట. సో మనకేం తెలుసు, సుమన్ యొక్క ర్యాంకు 35 కదా, కింద నుంచి మనకు టాప్ నుంచి కావాలి అంటే, పైనుంచి కావాలి అంటే ఏం చేస్తాము, సో టాప్ ర్యాంక్ ఈక్వల్ టు టాప్ వాల్యూ ఏమవుతుంది, సో టాప్ వాల్యూ ఈక్వల్ టు టోటల్ నెంబర్ మైనస్ బాటమ్ వాల్యూ, టోటల్ నెంబర్ మైనస్ బాటమ్ వాల్యూ అనమాట. ఓకేనా, సో ఇప్పుడు టోటల్ వచ్చేసి ఏమవుతుందో చూడండి, టోటల్ వచ్చేసి 40 కదా, 40లో నుంచి బాటమ్ వాల్యూ ఎంత, 35 అంటే ఎంత తీసేయాలి, 34 మాత్రమే తీసేయాలి. ఆన్సర్ వస్తుందా లేదా అనేది తెలుసుకుంటే సరిపోతుంది. మీకు కొంతమందికి డౌట్ ఉండొచ్చు, సార్ ఆన్సర్ ఎలా వస్తుంది అని చెప్పి డౌట్ ఉంటుంది అనమాట. దానికోసం నేను ఇది రాస్తున్నాను అనమాట. సో 40 నుంచి 34 తీస్తే ఆన్సర్ వస్తుందా లేదా? ఎస్, అంటే ఆన్సర్ చేయగలమా లేదా మొదటి స్టేట్మెంట్తో వస్తుందన్నమాట. సో ఇది మొత్తం మనం చేయాల్సిన అవసరం లేదు. డేటా సఫిషియన్సీలో ర్యాంకింగ్ టెస్ట్లో చేయాలి, ఎందుకంటే ఆప్షన్ పిక్ చేసుకోవాలి కదా. ఓకే, సో ఎంతమంది సుమన్ యొక్క వ్యక్తి పైనుంచి ఏమవుతుంది అనేది మనం తెలుసుకోవాలి కదా, ఓకే, దానికోసం అనమాట. సో కానీ ఇక్కడ అవసరం లేదు. స్టేట్మెంట్ నెంబర్ 1లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్తో మనం ఆన్సర్ చేయగలమా లేదా, ఆన్సర్ వస్తుందా లేదా అది మాత్రం తెలుసుకుంటే చాలు. ఓకే, సో కాబట్టి మొదటి స్టేట్మెంట్తో మనకు ఆన్సర్ అనేది వస్తుంది. సో ఇప్పుడు రెండో స్టేట్మెంట్ అనమాట.
మొదటి స్టేట్మెంట్ అయింది. ఇప్పుడు రెండో స్టేట్మెంట్ చూస్తే Anuj, okay, so Anuj is 2 ranks above Suman and is 37th from the bottom అని చెప్పి అంటున్నాడు అనమాట. ఓకే, సో అనూజ్ వచ్చేసి సుమన్ కంటే 2 ర్యాంకులు ఎగువన ఉన్నాడు మరియు క్రింద నుండి అతని యొక్క ర్యాంకు 37 అని చెప్పి అంటున్నాడు అనమాట. సో దీన్ని కూడా మనము బొమ్మ అనేది డ్రా చేద్దాం. సో బొమ్మ డ్రా చేస్తామంటే మనకి ఈజీగా ఉంటుంది. సో రిప్రజెంటేషన్ మీకు అర్థమైందంటే దాని నుంచి మనం ఆన్సర్ తీసుకురాగలమా లేదనేది మీరే చెప్పగలరు. ఓకేనా. సో అనూజ్ వచ్చేసి సుమన్ కంటే 2 ర్యాంకులు ఎగువన ఉన్నాడంట. అంటే సుమన్ తీసుకోవాలి. ఫస్ట్ నేను సుమన్ని తీసుకున్నాను. సుమన్కి 2 ర్యాంకులు ఎగువన అంటే పైన కదా. ఓకే, సుమన్కి 2 ర్యాంకులు ఎగువన ఎవరున్నారు? అనూజ్ ఉన్నాడు. 2 ర్యాంకులు ఎగువ ఉన్నాడంటే సుమన్కి పైన 2వ ర్యాంక్ పైన అనూజ్ ఉన్నాడంటే సుమన్కి అనూజ్కి మధ్యలో ఒక పర్సనే కదా ఉండాలి. సుమన్ తర్వాత ఒక పర్సన్ ఉన్నాడు, ఒక పర్సన్ తర్వాత 2వ పర్సన్ అనూజ్ అంట. సో సరిపోతుందా లేదా? ఎస్. ఆ తర్వాత ఏమంటున్నాడు? మరియు క్రింద నుండి అతని ర్యాంకు 37. ఎవరి యొక్క ర్యాంకు? ఈ మొదటి వ్యక్తి అన్నమాట. అనూజ్ వచ్చేసి సుమన్ కంటే 2 ర్యాంకులు ఎగువనున్నాడు మరియు అదే అనూజ్ వచ్చేసి క్రింద నుంచి ఓకే, సో అనూజ్ యొక్క ర్యాంకు 37 అంట. కింద నుంచి అనూజ్ యొక్క ర్యాంకు 37. సో అనూజ్ యొక్క ర్యాంకు 37 అయితే మనం కిందకు వచ్చామనుకోండి, 37 నుంచి కిందకు వచ్చామనుకోండి, ఒక 2 స్థానాలు కిందకు వచ్చామంటే సుమన్ యొక్క ర్యాంక్ వచ్చేస్తుందా? ఎంత అవుతుంది? ఒక ర్యాంక్ తగ్గించామంటే 37 అనమాట, 36. ఓకే, సో 36కు ఇంకోటి తగ్గించామంటే ఓకే, సో 35 అనమాట. అంటే సుమను కింద నుంచి ఎన్నో వ్యక్తి? 35వ వ్యక్తి. సో కింద నుంచి సుమన్ 35వ వ్యక్తి అయినప్పుడు మనము పైనుంచి సుమన్ యొక్క ర్యాంక్ కనిపెట్టచ్చా లేదా? మొత్తం తెలిసినప్పుడు. మొత్తం ఎంతమంది ఉన్నారు? 40. సో 40లో నుంచి 34 కనుక తీసేస్తే సుమన్ యొక్క ర్యాంకు పైనుంచి వచ్చేస్తుందా లేదా? ఎస్. ఓకే, సో కాబట్టి రెండో దాంతో కూడా మనకు ఆన్సర్ వస్తుందా లేదా? ఎస్ వస్తుంది. కాబట్టి రెండిటితో ఆన్సర్ వస్తుంది విడివిడిగా. అంటే నేను ఇప్పుడు ఏం చెప్పాలి? ఒకటో స్టేట్మెంట్తో అయినా నేను ఆన్సర్ చెప్పగలను, లేదా రెండో స్టేట్మెంట్తో అయినా నేను ఆన్సర్ చెప్పగలను అనమాట. సో కాబట్టి ఈ చాప్టర్లో రెండిటితో ఆన్సర్ వస్తే మనం ఏం తీసుకోవాలి? ఏ ఆప్షన్ తీసుకోవాలి? లేదా అనేటువంటి సి అనేటువంటి ఆప్షన్ అనమాట. మొదటి ప్రకటనతో లేదా రెండో ప్రకటనతోనైనా నేను ఆన్సర్ చేయగలను అనేటువంటి ఆప్షను సి అనేటువంటి ఆప్షన్ మనము తీసుకోవాలి. ఓకేనా. సో ఈ ప్రశ్నకి. సో తర్వాత క్వశ్చన్ మనం చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే వాట్ డస్ టీఏ మీన్ ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ అని చెప్పి అంటున్నాడు అనమాట. అంటే కోడింగ్ డీకోడింగ్ సంబంధించినటువంటి ఒక ప్రశ్న ఇచ్చాడు అనమాట. ఓకే, సో ఒక నిర్దిష్ట కోడ్ భాషలో టీఏ యొక్క అర్థం ఏమిటి అని చెప్పి అంటున్నాడు. సో ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్ కదా ఆ చాప్టర్లో. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక 2 నుంచి 5 మార్కుల వరకు అడిగేటువంటి మోడల్. కాకపోతే మనకి ఎస్ఐకి కానిస్టేబుల్కి ఒక 2 క్వశ్చన్స్ లేకపోతే 3 క్వశ్చన్స్ అట్లా ఇస్తుంటాడు, లేకపోతే ఒక క్వశ్చన్ అట్లా ఇస్తూ ఉంటాడు అనమాట. సో అదే బ్యాంకింగ్ అనుకోండి, మనకు 5 మార్క్స్ ఇస్తాడు ఈ మోడల్ పైన. ఓకే, సో చూద్దాం. మొదటి స్టేట్మెంట్ ఏంటి? అసలు క్వశ్చన్ ఏంటి అంటే టీఏ అనేటువంటి పదం యొక్క అర్థం ఏంటో కనిపెట్టాలి. అంటే టీఏ అనేటిది ఏ పదానికి కోడ్ అనేది కనిపెట్టాలన్నమాట. ఇప్పుడు మనకు కోడ్ కనిపెట్టాలంటే ఆ కోడ్ అయినా రిపీట్ అయి ఉండాలి, లేకపోతే ఇంకే దానికి సంబంధించినటువంటి పదమైనా రిపీట్ అయి ఉండాలి. మనకు కోడ్ అడుగుతున్నాడు కాబట్టి, టీఏ అడుగుతున్నాడు కాబట్టి టీఏ రిపీట్ అయిందా లేదో చూడాలి. లేకపోతే టీఏ రిపీట్ కాకపోతే టీఏకి పక్కన ఉన్నటువంటి మిగతావైనా రిపీట్ అయి ఉండాలి. ఓకే, సో అప్పుడు మాత్రమే కదా మనం కోడ్ కనిపెట్టగలము. ఎస్. సో చూడండి, మొదటి దాంట్లో ఇక్కడ టీఓ ఉందన్నమాట. ఓకే, సో టీఓ ఉంది, మనకు టీఏ అయితే లేదనమాట. సో పిఏ టీఓ జేఏ. ఓకే, సో అసలు టీఏనే లేదు ఇక్కడ. సో మేబీ ఈ టీఓ అనేది టీఏ అయి ఉండాలి. సో టైప్ చేయడం లేదన్న ప్రాబ్లం ఉండొచ్చు. ఓకే, సో అసలు టీఏనే లేకపోతే దాని గురించి అసలు క్వశ్చన్ అడగడమే మీనింగ్లెస్. రైట్, ఇక్కడ టీఏ ఉందన్నమాట. సో టీఏ ఉందనుకుంటే నాకు టీఏ కనుక రిపీట్ అయితే ఈ రెండో స్టేట్మెంట్లో విడిగా తీసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా ఆన్సర్ రాదు. ఎందుకు అంటే ఈ మోడల్లో మనకు ఒక 2-3 లైన్లైనా ఇస్తాడు. కాబట్టి ఒక్క లైన్తో మనం ఆన్సర్ చేసేటువంటి పరిస్థితి అయితే ఉండదు. కాబట్టి ఖచ్చితంగా రెండింటిని అయితే తీసుకోవాలి. విడిగా అయితే మనకు ఆన్సర్ రావు, డైరెక్ట్గా చూడంగానే తెలిసిపోతుంది. కోడింగ్ డీకోడింగ్ చాప్టర్ కనుక మీరు విన్నారంటే ఎందుకు నేను ఎలా చెప్తున్నాను అనేది మీకు అర్థమైపోతుంది. 2 స్టేట్మెంట్స్ కావాలి, కనీసం 2 స్టేట్మెంట్స్ కావాలి. ఒక స్టేట్మెంట్తో మనం చెప్పాలన్నమాట. ఇక్కడ 3 కోడ్లు ఉన్నాయి, ఇక్కడ 3 పదాలు ఉన్నాయంటే ఓకే, సో ఫస్ట్ కోడ్ వచ్చేసి ఫస్ట్ పదానికి, సో రెండో కోడ్ వచ్చేసి రెండో పదానికి, మూడో కోడ్ వచ్చేసి మూడో పదానికి అని చెప్పి డైరెక్ట్గా మనం తీసుకోలేం. స్థానాలను బట్టి మనం తీసుకోలేము ఈ మోడల్లో. రిపిటేషన్ బట్టి మాత్రమే మనం తీసుకోగలము. ఇక్కడ టీఏ రిపీట్ అయి ఉండి ఇంకొక దగ్గర టీఏ రిపీట్ అయి ఉంటే ఎడమ వైపు
ఎడమవైపు, కుడివైపు వచ్చేసి ఒక పదము అదే వాక్యాల్లో రిపీట్ అయి ఉంటుంది అనమాట. ఆ రిపీట్ అయినటువంటి పదము రిపీట్ అయినటువంటి కోడ్కి ఆన్సర్గా మనం తీసుకోవచ్చు. కానీ టీఏ అనేది ఇక్కడ రిపీట్ కావట్లేదు కాబట్టి నేను ఇప్పుడు ఏం చేయాలి, పిఏ జేఏ రిపీట్ అయినా ఓకే, నో ప్రాబ్లం. కాకపోతే ఈ రెండు రిపీట్ అవ్వాలన్నమాట. సో పిఏ రిపీట్ అవుతుందా, రిపీట్ అవుతుంది, కానీ జేఏ రిపీట్ కావట్లేదు అంటే ఆన్సర్ వస్తుందా, ఆన్సర్ రాదు, ఆన్సర్ అనేది రాదనమాట. సో మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే దీని యొక్క ప్రొసీజర్ ఏంటనేది ఒక్క ప్రాబ్లం చెప్పానంటే మిగతా క్వశ్చన్స్ అన్నిటి కూడా డైరెక్ట్గా నేను సో ఓవరాల్గా చెప్పుకుంటే వెళ్ళిపోవచ్చు అనమాట. సో చూడండి ఈ కోడ్స్ రాద్దాము. సో పిఏ, సో టీఏ, జే. సో మన ఎగ్జామ్లో కూడా ఏం చేయాలి, సో ఇలా సింపుల్గా మనం రాసుకోవాలి, రఫ్ షీట్ పైన రాసుకోవాలన్నమాట. ఇప్పుడు కోడింగ్ డికోడింగ్ చాప్టర్ సాల్వ్ చేసేటప్పుడు డేటా సఫిషియన్సీకి అయితే అవసరం లేదు. సో మనం కోడింగ్ డికోడింగ్ చాప్టర్లో ఈ మోడల్ని అసలు ఎలా సాల్వ్ చేస్తామో అనేది ఒక్కసారి గుర్తు చేశానంటే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. సో పదాలు ఏమి ఇచ్చాడు, ఓవర్ అండ్ అబౌవ్. సో ఇవి మనకి ఇచ్చినటువంటి పదాలు దీనికి. సో ఇప్పుడు ఇది మొదటి స్టేట్మెంట్ కదా. మొదటి స్టేట్మెంట్లో ఎడమవైపు మూడు కోడ్లు ఉన్నాయి, కుడివైపు వచ్చేసి 3 పదాలు ఉన్నాయి కాబట్టి ఏ కోడ్కి ఏ పదం అనేది వర్తిస్తుంది అనేది మనం డైరెక్ట్గా ఒక్క వాక్యంతో ఎప్పుడు కూడా చెప్పలేము ఈ మోడల్లో. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. సో కాబట్టి ఖచ్చితంగా రెండో స్టేట్మెంట్ని అయితే మనం తీసుకోవాలి. రెండో స్టేట్మెంట్ ఏంటి, హెచ్ఓ కేఏ పిఏ అంటే ఏమిచ్చాడు, కమ్ ఓవర్ హియర్, కమ్ ఓవర్ హియర్. ఓకే, సో కమ్ ఓవర్ హియర్ అన్నాడు. ఓకే, సో వీటిని సాల్వ్ చేసేటువంటి పద్ధతి ఏంటి, రిపిటేషన్ చూసుకోవాలి. మనకేం కావాలి, టీఏ కదా నాకు కావాల్సింది. సో టీఏకి నెంబర్ 1 ఇచ్చాను అనమాట. ఓకే, ఇప్పుడు నేనేం చేయాలంటే టీఏ ఎటువైపు ఉంది, ఎడమవైపు ఉంది, కుడివైపు వచ్చేసి పదాలు ఉన్నాయన్నమాట. ఎడమవైపు కోడ్లు ఉన్నాయి, కుడివైపు వచ్చేసి పదాలు ఉన్నాయి. ఓకేనా, ఇప్పుడు టీఏ వచ్చేసి ఎడమవైపు ఉంది కాబట్టి సో టీఏ వచ్చేసి ఎడమవైపు ఉన్నటువంటి కోడ్లు ఇంకెక్కడైనా రిపీట్ అయిందా, రిపీట్ కాలే. రిపీట్ అయితే అప్పుడు మనకు ఆన్సర్ అనేది ఈజీగా చేయొచ్చు. రిపీట్ కావట్లేదు కాబట్టి నేనేం చేయాలి, సో టీఏ వచ్చేసి ఎలిమినేట్ కావడం లేదు కాబట్టి పిఏ కానీ జేఏ కానీ ఎలిమినేట్ అయిపోతే, ఈ రెండు ఎలిమినేట్ అయిపోతే అప్పుడు టీఏ మిగులుతుంది, ఒక పదం మిగులుతుంది కుడివైపున. ఆ మిగిలిన పదము మిగిలినటువంటి కోడు ఒకదానికొకటి ఇంకే సో పరస్పరము సో వర్తిస్తాయి కాబట్టి అలా తీసుకోవచ్చు. కానీ పిఏ రిపీట్ అవుతుంది, పిఏ ఇక్కడ రిపీట్ అయింది, కానీ జేఏ రిపీట్ అవుతుందా, లేదు. సో పిఏ కోడ్ ఏంటో మనం కనిపెట్టచ్చు. పిఏ కోడ్ ఏంటి, ఈ రెండిట్లో మనకు రిపీట్ అయ్యేటువంటి పదం ఏంటి, ఓవర్ అనమాట. సో ఓవర్ అనేటువంటి పదం పదాల్లో రిపీట్ అవుతుంది, కోడ్లలో పిఏ రిపీట్ అవుతుంది కాబట్టి ఓవర్ అనేటువంటి పదానికి పిఏ అనేటువంటి కోడ్ని మనం తీసుకోవచ్చు. అంతేగాని ఇప్పుడు టీఏ కోడ్ అంటే మనం చెప్పలేం, జేఏ కోడ్ ఏంటంటే చెప్పలేం. రెండు కోడ్లు మిగిలి ఉన్నాయి, 2 పదాలు మిగిలి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు టీఏ అనేటువంటి పదానికి కోడ్ ఏంటి అంటే అండైన్ అవుతుంది లేదా అబోవ్ అయినా అవుతుంది. జేఏ కోడ్ ఏంటి, అండైన్ అవుతుంది, అబోవ్ అయినా అవుతుంది అనమాట. సో హెచ్ఓకి కోడ్ ఏంటంటే కమ్ అయినా అవుతుంది, హియర్ అయినా అవుతుంది. సో కేఏ కోడ్ ఏమవుతుంది, కమ్ కానీ హియర్ కానీ అవుతుంది అనమాట. ఓకే, సో కాబట్టి ఇక్కడ మనం విడివిడిగా తీసుకున్న ఆన్సర్ రాదు, రెండింటిని కలిపి తీసుకున్నా మనకు ఆన్సర్ రావటం లేదు కాబట్టి మనం ఏ ఆప్షన్ తీసుకోవాలి, రెండింటిని కలిపి తీసుకున్న ఆన్సర్ రానప్పుడు మనం 4వ ఆప్షన్ డీనే కదా తీసుకోవాలి. ఎస్, సో కాబట్టి ఈ 4వ ప్రశ్నకు సరైనటువంటి జవాబు అంటే డీగా మనం తీసుకోవచ్చు. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. తర్వాతి ప్రశ్న. సో తర్వాత ప్రశ్న మనం చూసినట్లయితే ఓకే, సో ఇక్కడ 5వ ప్రశ్న ఏమి ఇచ్చాడంటే అమాంగ్ డిఎఫ్జేపీ అండ్ ఏ హూ రీచ్డ్ ఆఫీస్ లాస్ట్. ఓకే, సో డిఎఫ్జేపీ మరియు ఏలలో ఆఫీస్కు చివరన చేరినటువంటి వ్యక్తి ఎవరు అని చెప్పి అంటున్నాడు అనమాట. ఇది కూడా ర్యాంకింగ్ టెస్ట్కి సంబంధించినటువంటిది, లేకపోతే పజిల్ టెస్ట్లు అయినా మనం తీసుకోవచ్చు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. ఓకే, అరేంజ్మెంట్కి సంబంధించినవి కదా. ఎస్, సో చూద్దాం. సో ఇచ్చినటువంటి మొదటి స్టేట్మెంట్ ఏంటో చూద్దాం. ఎఫ్ అండ్ జే రీచ్డ్ ఆఫీస్ టుగెదర్. ఎఫ్ మరియు జేలు ఆఫీస్కు కలిసి వచ్చారు. మొదటి స్టేట్మెంట్ ఏంటి, ఎఫ్ మరియు జేలో ఇద్దరు కలిసి వెళ్ళారంట ఆఫీస్కి. అంటే ఒకేసారి వెళ్ళారు కదా, ఒకరు ముందు ఒకరు వెనకాల మామూలుగా అట్లా వెళ్తుంటారు, వీళ్ళిద్దరు వచ్చేసి కలిసి వెళ్ళారనమాట. ఎలా జరుగుతుంటుందా లేదా. సో మనం స్కూల్కి కావచ్చు, కాలేజీకి కావచ్చు, మన ఆఫీస్కి వెళ్ళేటువంటి సో సందర్భంలో మన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారు, స్నేహితులు ఉంటారు కదా, సో వాళ్ళతో కలిసి మనం ఒకటేసారి వెళ్తామా, ఇద్దరు ఒకేసారి ఒక ప్లేస్కి వెళ్ళడం అనేది సో సాధ్యమే కాదా. ఎస్, ఓకే, వెళ్తూ ఉంటారు. దీంతో ఎవరు ఆఫీస్కి చివరిగా వెళ్ళారు అనేటువంటి ప్రశ్నకి ఆన్సర్ చేయగలనా. ఎఫ్ జే ఇద్దరు కలిసి ఆఫీస్కి వెళ్ళారు. ఎప్పుడు వెళ్ళారు తెలు, అందరికన్నా ముందు వెళ్ళారు లేకపోతే అందరికన్నా చివరి వెళ్ళారు నాకు తెలియదు అనమాట. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి అంటే అందరికన్నా చివర ఆఫీస్కి ఎవరు లేట్గా వెళ్ళారు. ఓకే, సో దీని నుంచి ఎక్కడున్నటువంటి ఇన్ఫర్మేషన్ నుంచి నేను చెప్పలేను. నాకు తెలిసింది ఏంటి అంటే ఎఫ్ జే కలిసి వెళ్ళారు.
ఓకే, అది మాత్రమే తెలుసు. ముందు ఎవరు వెళ్ళారు, ఓకే, మధ్యలో ఎవరు వెళ్ళారు, చివరి ఎవరు వెళ్ళారు అనేది నాకు తెలియదు అనమాట. సో కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇన్ఫర్మేషన్తో నేను ఆన్సర్ చేయలేను, మొదటి స్టేట్మెంట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్తో ఆన్సర్ చేయలేను. కాబట్టి నేనేం చేస్తున్నాను, రెండో స్టేట్మెంట్కి వెళ్ళిపోతున్నా. రెండో స్టేట్మెంట్ ఏంటి, ఓన్లీ డి అండ్ పి రీచ్డ్ ఆఫీస్ అహెడ్ ఆఫ్ జే. ఓకే, సో అంటే దాని అర్థం ఏంటి, జే కంటే ముందుగా డి మరియు పిలు మాత్రమే ఆఫీస్కి వెళ్ళారు. డి అండ్ పి. సో జే కంటే ముందుగా ఎవరు వెళ్ళారంటే డి మరియు పి మాత్రమే వెళ్ళారు. ఓన్లీ డి అండ్ పి రీచ్డ్ ఆఫీస్ అహెడ్ ఆఫ్ జే. సో అంటే మిగతా వాళ్ళందరూ జే కన్నా వెనకాల వెళ్ళినట్టే కదా. సో వీళ్ళు వచ్చేసి ముందు వెళ్ళారు, అందరికన్నా ముందు వెళ్ళిపోయారు అనమాట. సో తర్వాత జే వెళ్ళాడు. సో జే తర్వాత మిగతా ఇంకే వాళ్ళు వెళ్ళారనమాట. అసలు ఎంతమంది ఉన్నారు ఫస్ట్ చూద్దాం. డిఎఫ్ జేపి అండ్ ఏ. ఓకే, సో డి వచ్చేసాడు, పి వచ్చేసాడు, జే వచ్చాడు అనమాట. డిపి జే కంప్లీట్ అయితే ఇంక ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, ఎఫ్ఏ. ఈ ఎఫ్ఏలో ఎవరు ముందు వెళ్ళారు, ఎవరు వెనక్కి వెళ్ళారు తెలిస్తే మనం ఆన్సర్ పెట్టేయచ్చు. కానీ రెండో స్టేట్మెంట్లో మనకు ఎఫ్ఏ ఈ ఇద్దరిలో ఎవరు ఫస్ట్ వెళ్ళారు, ఎవరు చివరి వెళ్ళారు మనకు తెలియదు అనమాట. సో కాబట్టి ఆన్సర్ చేయగలమా, ఎవరు ఆఫీస్కి లేట్గా వెళ్ళారు అనేటువంటి ప్రశ్నకి లేదు. అంటే విడివిడిగా తీసుకున్నప్పుడు మనకు ఆన్సర్ అయితే రావట్లేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, రెండింటిని కలపాలి. సో కలిపినప్పుడు ఆన్సర్ వస్తే 5వ ఆప్షన్ ఈ అనేటువంటి ఆప్షన్ తీసుకుంటాం. సో కలిపినప్పుడు కూడా ఆన్సర్ రాకపోతే డి 4వ ఆప్షన్ తీసుకుంటాం అనమాట. సో చూద్దాం. ఇక్కడేమి ఇచ్చారంటే ఎఫ్ జే ఇద్దరు కలిసి వెళ్ళారంట. ఇప్పుడు రెండో దాంట్లో ఏం చెప్తున్నాడంటే డిపి అందరికన్నా, ఓకే, సో డిపి వచ్చేసి జే కంటే ముందు వెళ్ళారు, జే తర్వాత ఎఫ్ఏలు వచ్చారనమాట. ఇప్పుడు ఈ రెండింటిని కలిపామంటే సో ఫైనల్గా ఏం చెప్పొచ్చు అంటే అందరికంటే ముందుగా డిపి. వీళ్ళిద్దరిలో ఎవరు ఫస్ట్ వెళ్ళారో తెలియదు, వాళ్ళిద్దరు కలిసి వెళ్ళారు, ఒకటేసారి వెళ్ళి ఉంటారనమాట. సో తర్వాత ఎవరు వెళ్ళారు, జే వెళ్ళారనమాట. ఓకే, సో జే వెళ్ళాడు, జే తర్వాత ఎఫ్ఏ వెళ్ళి ఉన్నారనమాట. సో ఎఫ్ఏలో ముందు ఎవరు వెళ్ళారంటే మొదటి స్టేట్మెంట్ చూడండి, ఎఫ్ జే ఇద్దరు కలిసి వెళ్ళారనమాట. సో ఇప్పుడు జే అనేటువంటి వ్యక్తితో పాటు ఎఫ్ వెళ్ళిపోయాడు, అనమాట. ఇప్పుడు మిగిలిపోయింది ఎవరు, ఏ అనేటువంటి వ్యక్తే కదా. అంటే చివరి ఎవరు అయి ఉండాలి ఖచ్చితంగా. సో జే అనేటువంటి వ్యక్తి ఖచ్చితంగా ఏ కన్నా ముందు వెళ్ళి ఉన్నాడు అనమాట. ఓకే, ఎందుకు అంటే డి మరియు పి కన్నా కొంచెం లేట్గా ఎవరు వెళ్ళారంటే జే మాత్రమే అనమాట. ఓకే, సో డిపి అందరికన్నా ఫస్ట్ వెళ్తే తర్వాత ఎవరు వెళ్ళాలంటే ఆఫీస్కి జే వెళ్ళాడు. సో తర్వాత జేతో పాటు ఎఫ్ వచ్చాడు. ఓకే, జేతో పాటు ఎఫ్ వచ్చాడు అనమాట. స్టేట్మెంట్ నెంబర్ 1 చెప్పిందనమాట. స్టేట్మెంట్ నెంబర్ 2లో జే తర్వాత ఖచ్చితంగా ఎఫ్ఏ ఉండాలి. కానీ స్టేట్మెంట్ నెంబర్ 1 నుంచి మనకేం తెలుసు అంటే జేఎఫ్ ఇద్దరు కూడా ఒకటేసారి వెళ్ళారు కాబట్టి ఖచ్చితంగా మిగిలిపోయింది ఎవరు, ఏ అనేటువంటి వ్యక్తి మాత్రమే. ఓకే, సో అంటే చివరిగా వెళ్ళింది ఇప్పుడు ఏ. ఓకే, ఆన్సర్ వస్తుందా లేదా, ఎస్. ఫస్ట్ ఆఫీస్కి ఎవరు వెళ్ళారు అంటే డిపి, వీళ్ళిద్దరు వెళ్ళారు. సో వీళ్ళిద్దరు వెళ్ళారు, తర్వాత చివరిగా ఆఫీస్కి ఎవరు వెళ్ళారంటే ఏ వెళ్ళాడు. సో ఆన్సర్ అయితే మనం ఎప్పుడు చెప్పగలుగుతున్నాము, రెండింటిని ఓకే విడివిడిగా తీసుకున్నప్పుడా లేకపోతే రెండింటిని కలిపి తీసుకున్నప్పుడు ఆన్సర్ వస్తుంది. కాబట్టి మన ఆన్సర్ ఏమవ్వాలి, ఈ అవ్వాలి. అదే రెండింటిని కలిపినప్పుడు కూడా మన ఆన్సర్ కనుక రాకపోతే అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, 4వ ఆప్షన్ డి అవుతుంది. ఓకేనా. సో కాబట్టి ఈ ప్రశ్నకి జవాబు అంటే మనం ఈ అనేది తీసుకోవచ్చు.